ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని తర్వాయి భాగాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ సంజయుడు కౌరవ సభ లోపల దుర్యోధనుడితో అంటున్నాడు, మహారాజా, నాటవు మనసుకు నరనాథ, నాటవు మనసుకు నరనాథ, అచ్చోట వీరులన్న మాటలు వింతగాను వారలన్నట్లు వర్ణించి చెప్పితే అమిత క్రోధము వచ్చుననుచు నీకు. మహారాజా, వాళ్ళన్న మాటలన్నీ కూడా నేను చెప్తా, అవన్నీ మాటలు నీ మనసుకైతే నాటవు, అంటనే అంటావు. అట్లాడగాళ్ళు మాట్లాడిళ్ళు. వాళ్ళు ఏమన్నారనంటే, సారము వారల పేర్లేర్పరచదను ప్రేమతో వినుడి, సూరులు పాండవులైదుగురు ఆరుడిగా వారి బలము అందరికెరుగా. వాళ్ళన్న మాటలన్నీ నీకు చెప్తే నీకు లాభే కోపం వస్తుందేమో, నువ్వు కోపపడకు. మరి ఆ పాండవులు వీరాది వీరులు ఐదుగురు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, వీళ్ళు వీరాది వీరులు. వీళ్ళు వీరులని వాళ్ళ బలమైతే అందరికీ గుర్తున్నది అని ఈ సంజయుడు సభ లోపల అక్కడ తెలియజేస్తున్నాడు దుర్యోధనాది కౌరవులందరికీ కూడా. ప్రతివంద్యాదులైదుగురు అతి పరాక్రులు రణంబు కరిగితే నేడు, మితి చాతకాలుడైనను ధృతి తోడను నిలువ వశమా దురమున భూపా. పాండవులే కాకుండా వాళ్ళ కుమారులు ఉప పాండవులు వీరాది వీరులు. వాళ్ళు యుద్ధరంగం లోపల నిలబడితే వాళ్ళతోటి యమధర్మరాజు కూడా యుద్ధం చేయడానికి భయపడతాడు. అంతటి వీరులు వాళ్ళు కూడా ఉప పాండవులు. పార్థుని పుత్రుడు కృతార్థుడు ద్రుపద నందనులు నాకమందు అసహాయ సూరులు అతమార్తుమని మిమ్ము కోరుచున్నారు వారు క్రోధమునను. అర్జునుని యొక్క కుమారుడు అభిమాన్యుడు, ద్రుపదుని యొక్క కుమారుడు, వీళ్ళందరూ కూడా యుద్ధరంగం లోపల మీ అందరినీ కూడా సంవరిస్తామని ఇట్లాంటి వాళ్ళు కోరికతోటి ఉన్నారు, చాలా కోపంతో ఉన్నారు మహారాజాని ఈ సంజయుడు ఆ దుర్యోధనునికి సభ లోపల తెలియజేస్తున్నాడు. ఒక్కొక్కరన్న వాక్యము చక్కగా వినిపించ ఏమి సౌఖ్యమిందు, నిక్కముగా సుఖము గోరితే అక్కరలేదయ్య పగతో అవనిలో భూపా. మహారాజా, ఒక్కొక్కళ్ళు అన్న మాటలు ఏమని చెప్తావు? వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సంవరిస్తామన్న భావన లోపలనే ఉన్నారు, చాలా సంతోషం కొద్ది ఉన్నారు, చాలా కోపంతో కూడా ఉన్నారు. యుద్ధం ఎప్పుడు జరుగుతుందన్న సంతోషం ఉన్నది, సంవరిస్తామన్న కోపంతో కూడా ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు అన్న మాటలు ఏమని చెప్తావు? అందరి భావం అంతా కూడా ఈ మాదిరిగానే ఉన్నది. మరి నువ్వు వాళ్ళ మీద పగ ఎందుకు కోరుకుంటున్నావు? ఏమైనా సుఖం ఉన్నదా? ఏమైనా లాభం ఉన్నదా? ఏమాత్రం కూడా లాభం లేదని ఆ సంజయుడు దుర్యోధనునికి సభ లోపల తెలియజేస్తే అందరూ కూడా ఈ మాటలన్నీ వింటున్నారు సభ లోపలి వాళ్ళందరూ కూడా. పాలివారి సొమ్ము పగతో హరించెనా, పాలివారి సొమ్ము పగతో హరించెనా, వంశనాశనమవు వసుదలోన, సాధు సజ్జనులతో సతతము వైరము చేసేవారుండేర సెడక భూపా. పాలుని సొమ్ము పగతోటి దొంగతనం చేసినా, వాళ్ళది నాకే కావాలని అలా తీయకుండా ఉన్నా వంశం నాశనమైపోతుంది మహారాజా. సాధువులతోటి, సజ్జనులతోటి, జ్ఞానులతోటి వైరభావం ఉంటే, పగభావం ఉంటే తప్పకుండా చెడిపోతారు. ఎప్పటికి కూడా వాళ్ళతోటి వైరము పనికే రాదు, వైరం చేస్తే చెడిపోతారు కూడా అని ఆ సంజయుడు సభ లోపల దుర్యోధనాది కౌరవులందరికీ తెలియజేస్తున్నాడు.
విని పాండవుల వివేకము విను పాండవుల వివేకము ననుగని సన్ముఖము వచ్చి నానా విధము వినుతింపుచు మీ కుశలము మును అడిగిరి సకల జనులు ముఖ్యులు వినగా. ఎంత వివేకవంతులు పాండవులు, ఎంత జ్ఞానులు, ఎంతటి మర్యాద వల్లది. ప్రత్యేకించి నా దగ్గరకు వచ్చి దుర్యోధనాది కౌరవులందరూ మా పెదనాన్న గారు కురి పెద్దలందరూ మంచిగా ఉన్నారా అని ఇట్లాంటిగా ఆ పాండవులు ఎంతో వినయంతో నన్ను అడిగిళ్ళని చెప్తున్నాడు. ధృతరాష్ట్రుని గంగాత్ముని అతులితముగా ద్రోణ విదురు నాత్మలో చాలా సతతముదల తురణంగను మరి వృద్ధుడు నది సుతుండు మరి ఇట్లని. మీ నాన్నగారు ధృతరాష్ట్రులను, భీష్మాచార్యుల వారిని, ద్రోణుణ్ణి, విదురుణ్ణి వీళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రతినిత్యం తన మనసు లోపల వాళ్ళు తలుసుకుంటూనే ఏరుతారు అని ఇట్లాంటిగా ఈ సంజయుడు సభ లోపలంటే ఆ భీష్మాచార్యుల వారు నిలబడి ఏమంటున్నాడు కదా, నరనాయక విను విధి సముఖమునని చాలాగా నాకును మరి మరి భారములది కామాయేను మార్గమేమి అనగాను నరనాయక విను. దుర్యోధన, నేను చెప్పే మాటలు విను. ఈ భూదేవి ఒకనాడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, దేవాది దేవా, ఈ లోకం లోపల నాకు, భూలోకం లోపల నాకు చాలా పాపభారం అధికమైంది, పాపాత్ములు చాలా అయింది, నేను మోయలేకున్నాను మహాత్మా అని అంటే ఆ బ్రహ్మదేవుడు ఏమన్నాడు కదా, పరమోహతామునా బలికే ముందును పరమోత్సాహమునా బలికే ముందును పతితాత్ములను తును మాను నరనారాయణులవతరించియు నరనారాయణులవతరించియు మరి నాకంబోనా చాలాను పరమోత్సాహమున పలికే. ఆ బ్రహ్మదేవుడు చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు భూదేవితో. నువ్వేం భయపడకు, నరనారాయణులు తప్పకుండా అవతరిస్తారు. అవతరించి వాళ్ళు కూలే యుద్ధరంగం లోపల కూలేదరిలాపై కురుక్షేత్రంబోన కూలేదరిలాపై కురుక్షేత్రంబోన కురునాథుని మూలము వాలయముగానం మూడి నేననే వాక్యములు సర్వము కూలేదరిలాపై కురుక్షేత్రంబోన. వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు. ఎవరు? ఆ బ్రహ్మదేవుడు భూదేవితోటి అంటున్నాడు, నరనారాయణులు తప్పకుండా అవతరించి కురుక్షేత్రము లోపల ఈ దుర్మార్గులను, దుష్టులను, పాపాత్ములందరినీ కూడా సంహరిస్తారు అని, అప్పుడు ఈ భారం అన్నది దిగిపోతుందని భూదేవితోటి బ్రహ్మదేవుడు ఇట్లాంటిగా చెప్పినని అక్కడ చెప్తున్నాడు. మహారాజా దుర్యోధన, యాలా బెంచెదారు విపరీతార్థము యాలా బెంచేదారు విపరీతార్థము యమసూను నీ శీఘ్రము చాలగా ప్రార్థించుడిపోయి అది కుల చెలిమి చేసి రాజ్యము యాలా బెంచేదారు విపరీతము. విపరీతం పనులు చేయకూలి, విపరీతమును పెంచకూలి. మీరు తొందరగా వెళ్ళి ఆ ధర్మరాజుని రమ్మనుండి వాళ్ళకు రాజ్యమియ్యండి, రాజ్యం ఇచ్చి దాన్ని దక్కించుకోవాలా. దక్కించుట బీతాము వినాకుంటే దక్కించుట బీతాము వినాకుంటే ధరానిషా ముందాలా నికాముగా చెడిపోయేవు నమ్ము నీచా కపట వాదులా దక్కించుట బీతాము. ఆయా ధర్మరాజును పిలిచి వాళ్ళకు రాజ్యం ఇచ్చేది, ఈ రాజ్యం చెడిపోకుండా చూడాలా. అందరూ కూడా ఇట్లా అదే భావనతోటి ఉన్నారు. వాళ్ళకు రాజ్యం ఇవ్వాలన్న భావనతోటే ఉన్నారు. అందరూ సుఖంగా ఉండాలన్న భావనతోటి ఉన్నారు.
అని చెప్తే ఏమంటుండు కదా, నికాముగా చెడిపోయేవు నమ్ము నీచా కపట వాదులా. నువ్వు ఎక్కించిన మాటలు ఎక్కువ మాటలు నువ్వు విని కపటాత్ముల మాటలు, దుర్మార్గుల మాటలు, దుష్టుల మాటలు వినకు, చెడిపోతావు సుమా. నువ్వు అట్లాంటిగా చెడిపోకు. ఎక్కురు మాటలు నమ్మకు, ఎక్కురు మాటలు నమ్మకు, శకుని ఏమన్నను నీవిలా. మకువతో వినాకుంటే సౌఖ్యము మరి పొందేవు జగమూల. ఎక్కురు మాటలు నమ్మకు. ఎక్కిచ్చేటి మాటలు, చెడిపోయే మాటలు నువ్వు ఎప్పటికీ విననే వినకు. నువ్వు ఇంటిపై తప్పకుండా చెడిపోతావు. వాళ్ళు కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఇల్లు లావే నిన్ను ఎక్కిస్తున్నారు. నువ్వు వాళ్ళు చెప్పినట్టే వింటున్నావు. ఇప్పుడు మాత్రం నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు వింటివా, నువ్వు తప్పకుండా చెడిపోతావని దుర్యోధనుడితోటి భీష్ముడు అంటున్నాడు. దుశ్శాసనుడు శకుని దూర్తుడు రవిసుతుని, దుశ్శాసనుడు శకుని దూర్తుడు రవిసుతుని అన్న వాక్యంబులాత్మలోనా. నమ్మిక చెడిపోకు నానా విధంబులా అనగా కర్ణుడు బలికి అప్పుడు నిలచి. దుర్యోధన దుశ్శాసనుని మాటలు, శకుని మాటలు, ఆ దుర్మార్గుడు దుష్టుడు కర్ణుని మాటలు నువ్వు వింటివా తప్పకుండా నువ్వు చెడిపోతావు. అది మంచిది కాదు, అలా మాటలు విననే వినకు అని అంటే అప్పుడు ఆ కర్ణుడు అక్కడ నిలబడి సభలోపల ఏమంటున్నాడు కదా, వృద్ధుడవైనావు నీవిక, వృద్ధుడవైనావు నీవిక బుద్ధింతయు లేదు వారి బుగులుతో లేని. శుద్ధులు బలుకకిచ్చట పద్దుగా తుని మెదము చూడు పాండవ బలము. నువ్వు పెద్ద మనిషి పోయినా నీకేమైనా బుద్ధి ఉన్నదా లేదా, నువ్వు ఇట్లనేనా మాట్లాడు అని ఈ కర్ణుడు అంటున్నాడు. నువ్వే లేనిపోని వాళ్ళు పాండవులకు నువ్వు భయపడి నువ్వు ఏదో ఒక మాట మాట్లాడుతున్నావు. ఆ మాటలు మా దగ్గర నువ్వు అనకు. చూడు నువ్వు మా బలం ఏమున్నదో, పాండవులను తప్పకుండా యుద్ధరంగం లోపల సంహరిస్తామని కర్ణుడు కోపంతో అంటున్నాడు. కురువీరుడు బలికే పాండవుల గూడి, కురువీరుడు బలికే పాండవుల గూడి మైత్రి చేయ కల్పాంతమెవ్వరు చెప్పితేమి. సకల నరపతులు వచ్చిరి సంగరమునా కారణార్థము ఏమేమో కాకపోదు. ఆ కర్ణునితో అంటున్న కర్ణ నువ్వేం భయపడేది లేదు, మనం భయపడనే భయపడదు. ఎట్లన్నా కానీ పాండవుల దగ్గర పోయి నేను మిత్రుత్వం చెయ్య, అలాకు రాజమీయ ఏమియ్య, మనం యుద్ధమే చేద్దాం. ఎందరో మంది రాజులు వచ్చి ఉన్నారు, సైన్యం వచ్చి ఉన్నది, మనం యుద్ధమే చేద్దాం. ఓలి చెప్పిన నేను ఈనటోని గాను, నేను ఈయననే ఈయన యుద్ధమే చేద్దాం కర్ణ అని ఆ కర్ణునితోటి దుర్యోధనుడు అంటున్నాడు. వినుడి ద్రోణుడు చాపము కొనికరమున నిలిచినప్పుడు క్రోధము చాత కనికాలుడు కంపముందును జననాతుల వశమ పూరి జయమును బొంద. ద్రోణాచార్యుల వారు చాప బాణాలు తీసుకొని యుద్ధరంగం లోపల నిలబడి యుద్ధం చేస్తే యమధర్మరాజు కూడా గడగడ వానికి పారిపోతాడే కానీ యుద్ధం చేయడు. మరి వీళ్ళ వశం ఏమవుతుంది ద్రోణునితో యుద్ధం చేయాలంటే పాండవులతోటి? కానే కాదని ఈ దుర్యోధనుడు అంటున్నాడు. శరదృతుడని వీరుడు మారుతి సరి వీరుడని మాత్యము గనగా దారునిలో అసాధ్యము ఆరుడిగా ద్రోణసుతు అశ్వత్థామా. శరదృతుడినైతే గెలవ శక్యం కాదు. ఆంజనేయ స్వామి వారితో సమానం ఆయన, ఇలాకు మరణము లేదు. అందుకే ఆంజనేయునితో సమానంగా పోలుస్తున్నాడు. వీరాది వీరుడు ఆంజనేయుడు ఎంతనో ఈ శరదృతుడు కూడా అంతే. మరి అటుగాక ఈ గురుకుమారుడు అశ్వత్థాముడు కూడా అటువంటి వాడే. ప్రతిరుద్రుడు కథనంబునా
ప్రతిరుద్రుడు కథనంబున అతులితముగా గెలిచేవారు అవనిలో లేరు. కృతపుణ్యుడు భానుసుతుడు చతురుడు శరలాగవముకు చెప్పవశమా. మరి అశ్వత్థాముడేమో శంకరుని మాదిరిగానే శంకరుడే అనుకున్నా తప్పు లేదు ఇక్కడ. మరి అడగాగా ఈ కర్ణుని గెలిచేటోళ్ళు వీళ్ళందరిని గెలిచేటోళ్ళు ఈ ప్రపంచం లోపల ఎవ్వరు కూడా లేరు. పాండవులతోటి ఏమవుతుంది? ఆ దేవతలతోటే కాదైతే ఇలా గెలటానికి. పాండవులు వీళ్ళని గెలిచి విజయమును పొందుతారా? పొందలేరు. కర్ణుని బలు సామర్థ్యము వర్ణించనేలేరు సకల వసుధలోను పొలు. కనుడి కర్ణుని ముందరానవుగా పాండవులు బోరవ్వుడునా జయము. కర్ణుని యొక్క సామర్థ్యము ఎవ్వరు కూడా వర్ణించలేరు. ఏ కవి కూడా వర్ణించలేడు. ఇంతటి సామర్థ్యం ఉన్నది, అంతటి సామర్థ్యం ఉన్నదని. వీరాది వీరుడు కర్ణుడు. ఈ కర్ణునితోటి యుద్ధం చేసి పాండవులు గెలుస్తారా? ఏమన్నా గెలవలేరని సభలోపల సంజయునితోటి కురు పెద్దలతోటి దుర్యోధనుడు అంటున్నాడు. రణరంగము ఇలా చేసదా, రణరంగము ఇలా చేసదా, నరపతులును సాయంబు నాకు చాలా ఉండగా భయమేమి ఊరికే నన్నిట్లు అనబోకుడి చట అనుచితంబు. నేను యుద్ధం చేస్తా. ఈ యుద్ధ రంగానికి ఎందరో నాకు సాయంగా వచ్చారు. రాజాది రాజులందరూ కూడా వచ్చారు. సైన్యం తీసుకొని వచ్చిండు. నేను యుద్ధమే చేస్తా, మీరు ఊరికే నన్ను భయపడి పెట్టకుండి, ఇటువంటి మాటలు మాట్లాడకుండి. రాజ్యం ఇయ్యు, భూమి ఇయ్యు, 4 ఇయ్యు, 5 ఇయ్యు, ఇవన్నీ మాటలు మాట్లాడకుండి. నేను తప్పకుండా పాండవులతోటి యుద్ధమే చేస్తా అని ఈ దుర్యోధనుడు అంటున్నాడు. పాండవులకు సాయంబు, పాండవులకు సాయంబు అండజవహానుండు రుద్రురాదిగా బ్రహ్మ మండలపతులెందరున్నను చెండింతుము నమ్ముగోర శరముల చాత. పాండవులకాయ శ్రీకృష్ణ పరంధాముడు ఉంటేమి, బ్రహ్మ శంకరుడు ఇంకా దేవతలు ఎందరుంటే మాకేం చేసేది ఉన్నది? వాళ్ళందరూ కూడా ఘోరాతి ఘోరమైనటువంటి శరములను చేసి వాళ్ళను చెండాడుకున్నట్టు ఆడుకుంటాం. మేము గెలవనిస్తామా? మాకై చాలా వీరాది వీరులు ఉన్నారు అని ఇట్లాంటిగా దుర్యోధనుడు సభ లోపల అంటున్నాడు. పంచగ్రామములు పరగాయమ్మని, పంచగ్రామములు పరగాయమ్మని పంపిరి విప్రుని ముందు. కొంచెమైన వారల కవిమానము క్రోధము లేదు ఇలాయందు. చెండుల పురుషార్థములేమి, చెండుల పురుషార్థములేమి నా సముఖము బలుక కూడి సుమ్మి పంచగ్రామములు పరగాయిమ్మని. సంజయ 5 గ్రామములు ఇమ్మని, 5 ఊళ్ళు ఇమ్మని ఆ పాండవులు బ్రాహ్మణోత్తముని ఇక్కడికి పంపిండు. వాళ్ళకేమైనా బుద్ధి ఉన్నదా లేదా? వాళ్ళకేమైనా సిగ్గున్నదా లేదా? వాళ్ళకేమైనా శరం ఉన్నదా లేదా? వాళ్ళ కోపం ఏమాత్రం లేదా? వాళ్ళ పురుషార్థం మాకు చెప్తున్నావా? వాళ్ళు నపుంసకులే నపుంసకులు. ఆ మాటలు మాత్రం నువ్వు ఇక్కడ మాట్లాడకు అని ఆ దుర్యోధనుడు చాలా కోపంతో అంటున్నాడు. దండి బలాడులు పాండు పుత్రులని, దండి బలాడులు పాండు పుత్రులని దరారిలో మీరనారాదు. బండానాము నానా సముఖము నిలిచితే బాగుగా దుర్మెదనాదు. గదలాగబాము గనుడి మీరు,
గదలాగవము గనుడి మీరు పృథ్వీయం మన కూడి పలుమారు దండి బలాడులు పాండు పుత్రులని. సంజయ, వాళ్ళు పాండు కుమారులు, పాండవులు బలాఢ్యులని నా ముందర మాట్లాడకు. నేనే యుద్ధరంగం లోపల గద తీసుకున్నాలని చెండాడతా. మీరు వాళ్ళని గొప్ప చేసి మా ముందర ఎందుకు మాట్లాడతావు? ప్రతిసారి రాజ్యమియ్యు అని ఇట్లాంటిగా నువ్వు నాకు అవన్నీ చెప్పకూడదు. అది మా మాట తప్పు. నువ్వెందుకు చెప్తున్నావు నాకు? సురనది తనయుడు చాపము గొనేనా, సురనది తనయుడు చాపము గొనేన సురలాక సాధ్యుడు ఇందు. మరి ద్రోణుడు శరాధృతుడు కర్ణుడు మనుజేసులు దురామందు. పోరగా పాండవులకు జయము, పోరగా పాండవులకు జయము ఇలాలోగా నగటీతాము సురనది తనయుడు శాపము గొనేనా. భీష్మాచార్యుల వారు శాప బాణాలను తీసుకొని, మరి అదే మాదిరిగా ద్రోణాచార్యుల వారు, కర్ణుడు, శరాధృతుడు, ద్రోణి వీళ్ళందరూ ఉండంగా వీళ్ళని గెలిచి వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నావా? సంజయ, అది మాత్రం చాలా కష్టమైన పని, కష్టతరమైన పని. వాళ్ళు గెలలు పాండవులను తప్పకుండా మేము చెండాడతాం. అలాని ఈ యుద్ధరంగం లోపల సంహరిస్తామని దుర్యోధనుడు కొంచెం ఘాటుగానే మాట్లాడింది. వినుడి దినకర తనయుడు రణమున నిలుచున్న వ్యాల రక్తితో పోరా జననాతుల వశమవ్వున మనమున గుర్తుండుడిచట మహారథులెల్లా. సంజయ, ఈ కర్ణుడు యుద్ధరంగం లోపల నిలబడితే ఈ కర్ణునితోటి వాళ్ళు యుద్ధం చేసి గెలుస్తారని అనుకుంటున్నావా? గెలవరు, మహారథులు ఉన్నారు ఇక్కడ. వినుడి వాసవ శక్తిని అనవుగా కర్ణుడు వేస్తే అతముగాక రణమందు విజయుడుండున నన్ను బోధించకుడి మీరు నానా విధము. నా మాట విను సంజయ. కర్ణుని దగ్గర ఇంద్రుడు ఇచ్చినటువంటి వాసవ శక్తి ఉన్నది. ఆ వాసవ శక్తిని ప్రయోగిస్తే అర్జునుడు ఉంటాడా? పాండవులు ఉంటారా? వాళ్ళ సైన్యం ఉంటుందా? నువ్వు మాటికి ఇవన్నీ నాకు చెప్పకు వాళ్ళ గురించి, పాండవుల గురించి. అప్పుడు సంజయుడు విని అనెను భూపా, పూర్వ పాపము చెనీకు పృథ్వీయందు సద్గుణము బుట్టదెన్నటికి సంగరమున మదిని దలిచేవు మేమన్న మాటలెల్లా. దుర్యోధనుడు అన్న మాటలని విని ఈ సంజయుడు అంటుండు, మహారాజా నీకెన్ని విధాలుగా చెప్పినా కానీ నీకు మాత్రం బుద్ధి రాదు. నువ్వు పూర్వజన్మ లోపల ఏ పాతకం చేసుకున్నావో, ఎందరు మంది వచ్చి చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా నీకు మాత్రం బుద్ధి అన్నది కలుగుతలేదు. ఆ యుద్ధరంగం లోపల మేమన్న మాటలన్నీ నీకు గప్పుడు తెలుస్తాయి. పాండవుల సైన్యంబు ముందు, పాండవుల సైన్యంబు ముందు పంచుకున్నారు వీరులను ఇందు. పాండవుల సైన్యంబు ముందు భీష్ముని శిఖండీదునుము, భీష్ముని శిఖండీదునుము దుష్టాదుమ్నుడాచార్యుణ్ణి శిరాము పాండవుల సైన్యంబు ముందు. దుర్యోధన, ఆ పాండవులు వాళ్ళ సైన్యం కూడా వాళ్ళు ఇట్లాంటిగా మనల్ని వంచుకున్నారు. భీష్మాచార్యుల వారిని శిఖండి సంహరిస్తాడు. దుష్టదుమ్ముడేమో ఆచార్యుడు ద్రోణాచార్యుల వారి శిరమును కోస్తాడు. శిరము గోసు కర్ణుని దురములోనా, శిరము గోసు కర్ణుని దురములోన
పాల్గొనుడు దృంసు సాయమెవారైనా స్థిరముగోసు కర్ముని దురములోన మాద్రీసుని ధర్మారుపుడు మాద్రీసుని ధర్మారుపుడు దృంసు మనుజేసుతో వాయుసుతోడు మాద్రీసుని ధర్మారుపుడు. ఆ దుష్టదుమ్నుడేమో ద్రోణాచార్యుల వారి యొక్క శిరంను కోస్తాడు. మరి అర్జునుడేమో ఈ కర్ణుని యొక్క ప్రాణం తీస్తానన్నాడు. మరి అటుగాక తమరిని మాత్రం భీమసేనుడు ఆ యుద్ధ రంగము లోపల తప్పకుండా నేను సంహరిస్తాను ఇట్లాంటిగా వాళ్ళు ఇట్లాంటిగా పంచుకున్నారు వాళ్ళు. అద్భుతము చేసు యుద్ధంబు అద్భుతము చేసు యుద్ధంబు నీ అనుజులా సరి సమక్షంబు చేసేరు సైన్యములా సరిగా చేసేరు సైన్యములా సరిగా పృథ్వీ కంప ముందగా చూసి బౌగా చేసేరు సైన్యములా సరిగా. వాళ్ళు చాలా అద్భుతంగా యుద్ధం చేస్తామని అంటున్నారు. యుద్ధం చేసి మీ అందరిని కూడా సంహరిస్తారు. నీ అన్నదమ్ములతో నీ తమ్ములతో ఈ సైన్యమును కూడా సంహరిస్తామని ఇట్లాంటిగా అంటున్నారు. అద్భుతమైన యుద్ధం చేస్తారు. అప్పుడు ఆ యుద్ధ రంగము లోపల ఈ భూదేవి గడగడ వణికుతుందట. అట్లాంటిగా యుద్ధం చేస్తామని ఇట్లాంటిగా నాతోటి అన్నారని నీ చెప్తున్న మహారాజా అని ఈ సంజయుడు ఆ దుర్యోధనాది కౌరవులందరికీ ఆ సభ లోపల పెద్దలందరికీ కూడా తెలియజేసిండు. అన్నారు సూతులందరూ మరణమైరని ధృతరాష్ట్రుండు ఇలను దుఃఖించంగా పృథ్వీసుల సతులందరూ అతి వేగము పతుల చూడ అరుదెంతురని. ఆ ధృతరాష్ట్రుడు నా కొడుకులు చచ్చిపోయినని ఆ యుద్ధ రంగం లోపల బొల్రి ఏడంగా ఈ రాజుల యొక్క భార్యలందరూ వచ్చి తమ తమ భర్తలను చూసి చాలా ఘోరంగా ఏడుస్తారు. అట్లాంటిగా యుద్ధం చేస్తామని ఆ పాండవులు నాతోటి అన్నారు. ఈ మాట అన్నారు పాండు కుమారులు మన్ననతో పిలిచి వారిని మచ్చిక చేసి ఉన్నది సుఖమిక గనను చెన్నుగా వినరెవరు ఏమి చెప్పిన భూపా. ఆ పాండురాజు కుమారులు పాండవులు నాతోటి ఇట్లాంటిగా ఇవన్నీ మాటలని అన్నారు వాళ్ళు. మరి ఇప్పటికైనా అయిందేమున్నది పోయిందేమున్నది. యుద్ధం పెట్టుకోకుంటే సరే అందరు సుఖంగానే ఉంటారు, అందరూ మంచిగానే ఉంటారు. మరి ఎన్ని విధాలుగా ఎందరు మంది చెప్పినా ఎందరు చెప్పినా కానీ నువ్వు విననేనవు. ఎవరి మాట కూడా నువ్వు వినటానికి లేవు. నీరుకు నాచుగలిగిన నీచులు సభలో అధికారులయ్యినా దారిలో చోరులుండినను దాతల వద్దను లోబి చేరిన వీరుని వెంట పిరికి బలువింతగ నరపతి వద్ద చాడియు దారిలో గలిగినను దన్నులకైనను సుఖంబును లేదయ్యా. నీళ్ళల్లా నాసుంటే ఎవరికైనా ఉపయోగపడుతుందా? తాగటానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. మరి దుర్మార్గులు దుష్టులు నీచులు సభ లోపల ఉంటే అధికారులు ఇంత అయితే ఏమైనా లాభం ఉన్నదా? దారిలో పోయే తోవ లోపల దొంగలు ఉంటే కూడా ఏమైనా లాభం ఉన్నదా? దానం చేసేవారి దగ్గర లోబి అటువంటి వాడు ఉంటాడు, దానం చేయనిస్తాడా? చేయనియడు. ఇటువంటి వాళ్ళు పిరికికి అంటే భయపడే వారికి ఆయుధం ఇస్తే యుద్ధం చేయగలుగుతాడా? చెయ్యలేడు. ఇవన్నీ లాభం లేని పనులు. ఎవ్వరికి కూడా వీటితోటి సుఖం లేదు. పుణ్యాత్ములను చూసి పృథ్వీలో దుర్జనుడు అపచారమును చేసతిశయంబు కష్టపెట్టినంక కలద కళ్యాణంబు విషము దాగిన వెనుక విజయమౌనా. పుణ్యాత్ములను, జ్ఞానులను, పూజ్యులను దుర్మార్గులు దుష్టులు ఎన్నో విధాలుగా బాధ పెడితే ఏమన్నా మంచిగా అవుతుందా? ఎప్పటికి కూడా మంచిగా కానే కాదు. విషం తాగిన తర్వాత బతికుంటాడా? బతికుండడు.
గురునాథుడు సంజయునితో మరి క్రోధము చాత బలికే మహాత్ములు వినగా దురమెందుకు పాండుపుత్రుల అరదుగరే పెవదింతు అందరు కనగా. ఆ దుర్యోధనుడు సంజయుడు చెప్పిన మాటలన్నీ విని కోపంతో అంటున్నాడు, సంజయ యుద్ధమేందుకు, పాండవులను రేపే నేను సంవరిస్తా చూడు అని ఆ సభ లోపల అంటున్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుండనే వ్యర్థము ఇతరుల సముఖంబు బలుకా ఏమి ఫలంబు కృత నిశ్చయముగా ఈ దుర్గతి చూసేటి విధము మాకు దోసును కనగా. దుర్యోధన నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలని కూడా వ్యర్థమే. ఇందరు మంది లోపల నువ్వు అటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఏం మంచిది అనుకున్నావా? మేము ఏ దుర్గతి చూడవలసి వస్తుందో మరి మాకు అట్లాంటిగా అనిపిస్తున్నది అని ఆ ధృతరాష్ట్రుడు అక్కడ సభ లోపల అన్నాడు. ఎంతటి మహాత్ములైన ఏదొక కార్యమునందు మిక్కిలి పంతంబు జాయరాదు బహుపౌరుషముంచరాదు శాంతన ద్రోణ కృపకర్ణ శైల్య మహారథులెందరుండినా వింతగా పాండుపుత్రులకు విజయమే నమ్ముండి వినుము పుత్రగా. ఎంతటి వీరాది వీరులు ఉండనా ఎవ్వరుండనా ఒక్క తిరంగానే పట్టుబట్టి మాట్లాడరాదు, పంత మాట్లాడిగా చెయ్యనే చేయరాదు. పౌరుషం అనేది ఆవిటి మీద ఉంచకూడదు, సడలింపు అనేది ఉండాల, ఎత్తు తగ్గులు అనేటివి ఉండాల. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, కర్ణుడు, ద్రోణి వీళ్ళందరూ మంది ఉండినప్పటికి కూడా వీళ్ళు ఏం చేయలేరు. తప్పకుండా పాండవులకే విజయం కలుగుతుందని ఆ ధృతరాష్ట్రుడు సభ లోపల తన లోపల మనసు లోపల ఉన్న మాటను తెలియజేసింది. కాని పోని దుష్ట కల్పన గల్గుట వినవెవరు తెల్పిన వివరముగను అతి బలాఢ్యులతో నను దినము పగగోరి శ్రమనొందెదవు చాలా చెప్పని ఆలా. నీ మనసు లోపల కానిపోని విషయమును నువ్వు పెట్టుకొని ఉన్నావు. యుద్ధం చేయాలా, పాండవులను సంవరించాలన్న భావంతో ఉన్నావు. అది జరగని పని. వాళ్ళు వీరాది వీరుడు, పరమాత్ముడు ఉన్నాడు అక్కడ. తప్పకుండా వాళ్ళకి విజయం కలుగుతుంది. నువ్వు తప్పకుండా కష్టపడతావు, శ్రమ పడతావు అంటే కష్టపడతావు అని ఆ ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ఆచార్యుల వాక్యమినకను దుర్వ్యాపారంబు చేసే దూర్తుల గతులు నిర్యాణమునను తెలుసును సర్వజ్ఞులు వినుండనగా సంజయుడనియే. ఆచార్యుల వారు, భీష్ముడు చెప్పా, ద్రోణుడు చెప్పా, వీళ్ళందరూ పెద్దలందరూ, విదురుడు కూడా చెప్పా, అందరు చెప్పిన మాటలు కూడా నువ్వు పెడచెవిన నిన్ను పెడుతున్నావు. పెడచెవిన పెట్టిన దానికి, దుర్మార్గపు పనులు చేసిన దానికి తప్పకుండా నువ్వు కష్టపడతావు అని ఇట్లాంటిగా అనంగా ఆ సంజయుడు ఏమంటున్నాడు కదా, పరమాత్ముని పార్థుని సంకేతము, పరమాత్ముని పార్థుని సంకేతము పలుకావశముగాదేమి అరదుగా రక్షణమైనను బాసి ఎటు అరుగారు ఉభయులు వినోమి నరనారాయణులై బుట్టిరి నరనారాయణులై బుట్టిరి దురితాత్ములను దృంస సృష్టి పరమాత్ముని పార్థుని సంకేతము. ఆ పరమాత్ముడు పార్థుడు వాళ్ళిద్దరి యొక్క సంకేతము. వాళ్ళు ఏం మెసేజ్ అంటే ఏమి చెప్పాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరినొకరు ఇడిసబెట్టింది ఉన్నదే లేదు. అరక్షణం కూడా వాళ్ళు పాసి ఉండలేదు ఇప్పటిదానిక కూడా. మరి ఆ పరమాత్ముడు నరనారాయణులుగా పుట్టిండు, కృష్ణమూర్తిగా అర్జునుడిగా పుట్టిన వాళ్ళు ఎవరు? నరనారాయణులు అట్లాంటిగా పుట్టినాళ్ళు. నరనారాయణులై పుట్టి దురితాత్ములను దృంస సృష్టి. ఈ ప్రపంచం మీద పుట్టినలు ఎందుకనంటే దుర్మార్గులను దుష్టులను సంహరించడానికే పుట్టినళ్ళు.
అతి భూభారము దించెదారనూచు అతి భూభారము దించెదారనూచు అది కొలు బలుగగా చాలా సర్వమితి చేవిన్నాము మీ సుతుమూలము మితి చేవిన్నాము మీ సుతుమూలము మేదీనిలో నరపతులా సర్వము బలముల సైతంబు సర్వము బలముల సైతంబు ఇలాగూలెదరు నిత్యాయంబు అతి భూభారము దించెదారనూచు. చాలా భూభారం పెరిగిపోయింది. ఈ భూభారాన్ని దించడానికే నరనారాయణుడు ఆ పరమాత్ముడు అవతరించడని జ్ఞానులు, పెద్దలు, మహాత్ములు, యోగులు, మునులు ఇట్లాంటిగా మాట్లాడంగా నేను విన్నా. నీ కుమారుని మూలము, నీ కొడుకు మూలంగా సర్వము ఇదంతా కూడా కులనాశనం అయ్యేది ఉన్నది. ఎందరో మంది రాజులు చచ్చేది ఉన్నది. సైన్యం కూడా సర్వనాశనం అయ్యేది ఉన్నది. ఈ దుర్యోధనుని వాళ్ళని ఇదంతా అయ్యేది ఉన్నదని అన్నారు ఇట్లాంటిగా. ఇక నీ పుత్రునికెందరూ తెలిపిన ఇక నీ పుత్రునికెందరూ తెలిపిన ఇష్టమై జగమందు పగతో మీరాలు పలుకు దూరనూచు పరితాపమే మనుసందు కలుగును కారణమంత ఏ విరామౌను ఒక్కింత ఇక నీ పుత్రునికెందరూ తెలిపిన. నీ కుమారునికి ఎందరు చెప్పినా కానీ ఆ దుర్యోధనునికి బుద్ధి అనేది రావడం లేదు. ఏమైనా పగభావంతో ఉంటుండే కానీ మంచి మార్గం లోపల నడచలేడు. పాండవుల మీద ఎప్పుడు పగనే, ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడు వాళ్ళని సంహరిద్దామా, ఆస్తినంతా కూడా మనమే వేసుకొని తిందామా, ఇదే భావన లోపల ఉన్నాడు. కానీ ఎందరు మహాత్ములు వచ్చి చెప్పినా కానీ ఒక్క మాటకు కూడా ఆవంటలేడు దుర్యోధనుడని ఆ ధృతరాష్ట్రంతో సభ లోపల ఈ సంజయుడు మాట్లాడుతున్నాడు. కరిపురముకు నేరాగను పరమాత్ముడు నిలిచినాతో పలికెరు చాలా గురుద్రోణుడు భీష్మ గౌతమ నరనాథుల కిల్ల తెలుపు నా వాక్యమని. నేను కరిపురంకి వచ్చే సమయం లోపల ఈ పరమాత్ముడు నా దగ్గరకు వచ్చి గురు ద్రోణుడు అంటే ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారికి వీళ్ళందరికీ కూడా చెప్పు, నా మాటగా చెప్పు అని ఇట్లాంటిగా ఈ పరమాత్ముడు అన్నాడని ఆ సంజయుడు అక్కడ అంటున్నాడు సభ లోపల. జపతప వాసనలు జయ్య వాసనలుంటే ఆలస్యమును మాని అవని అందు ఇచయించిన రీతి పుడే సాకాల్యంబు అనుభవించు మనుడి అది యోగాక. ఆ కురు పెద్దలందరికీ కూడా జపతపాలు చేసుకున్నాలన్న భావన ఇంత ఉంటే చేసుకోమను, లేకపోతే మంచిది కాదు, రాజ్యమనంత ఇచ్చేయమను. ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు నాతోటి మాట్లాడిండని అన్నాడని ఆ సంజయుడు సభ లోపల ధృతరాష్ట్రాది కౌరవులందరికీ కూడా తెలియజేసిండు. అజరుద్రాదులు మిమ్ముల నిజముగా రక్షించినను నిమిషార్థములు విజయము పాండవులకు మేము భుజబలమున దృంచెదరు బుగులొందకను. అజరుద్రాది దేవాది దేవతలందరూ కూడా వాళ్ళ పక్షముండి యుద్ధం చేసినప్పటికి కూడా నిమిషార్థము లోపల పాండవుల చేత సర్వము కూడా అందరిని సంహరింప చేస్తా. నేను విజయం అన్నది వీళ్ళకే వచ్చేటట్టు నేను చేస్తా. సంజయ నా మాటగా ఇట్లాంటిగా పరమాత్ముడు అన్నాడని చెప్పని ఇట్లాంటిగా నాతో అన్నాడని ఆ సంజయుడు అక్కడ తెలియజేస్తున్నాడు. పంచపాండవులందు పరగ ఒక్కడే చాలా కురుపతి బలమంత కూల్చ కొరకు నరపతుల బలముల నిమిషమున కూల్తునని రాజటి వీలు రక్తి తోడా. పంచపాండవులలో ఏ ఒక్కడన్నా కానీ ఒక్కడే సర్వమును సంహరిస్తాడు. రాజులను, కౌరవులను, మీ అందరిని కూడా, మరి సైన్యమును కూడా ఇట్లాంటిగా ఒక్కడే సంహరించేటటువంటి వాళ్ళు ఉన్నారట అని ఆ సంజయుడు
ధృతరాష్ట్రాది కౌరవులతో తెలుపుతూ పరమాత్మ నాతోటి గిట్లా అన్నాడని అంటున్నాడు. పాండవుల బలమిందు పరగశూన్యంబైతే చక్రముగని నిలిచి సేలుగాను కౌరవుల బలమంత ఖండింతు రణమున భక్త రక్షణ చెయ్య బాగుగాను. సంజయ, ఒకవేళ పాండవులు ఓడిపోయే పరిస్థితి వస్తే, బలహీనులైతే నేనే చక్రమును తీసుకొని కౌరవ సైన్యమును కౌరవులందరినీ సంవరిస్తా, భక్తులను రక్షణ చేసే బాధ్యత నాది ఉన్నదని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు నాతోటి అన్నాడని ఆ సభ లోపల సంజయుడు చెప్తున్నాడు. నిమిత్యమాతృలు ఇలలోన పాండవులు సకల దుర్జనులను సంవరించ కృత నిశ్చయము నేనే కురుపతికి వార్త వినిపించుమన నిలిచి విశ్వకర్త. పాండవులు నిమిత్త మాత్రులే, నేనే ఇదంతా సర్వం కూడా. ఆ దుర్యోధనాది కౌరవులందరినీ సైన్యమందరినీ అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా సంవరించే వాడిని నా చక్రం చేత సంవరిస్తా, భక్త రక్షణ చేస్తా ఇట్లాంటిగా అన్నాడని ఆ దుర్యోధనకి వెళ్ళి చెప్పు సంజయ అని ఆ పరమాత్మ నాతోటి అంటే నేను మీతో చెప్తున్నా. సందేహము లేక తెలిపెదా ఇందుల మీ మనసు రీతిల లోపలను అందముగా నివర్తించుడి కందన సమయమున జయము గలదెవ్వరికో. ఏం అనుమానం లేకుండా నేను చెప్తున్నాను మహారాజా, మీ మనసుకు ఎట్లాంటిగా దోస్తే అట్లాంటిగా వేయండి. ఆ యుద్ధరంగం లోపల జయం ఎవరికి అవుతుందో ఎవరికి కాదు, అది పరమాత్ముడికి తెలుసు. ధృతరాష్ట్రుడు విని భయమున సుతునిట్లనే విను మీ సకల సుజనుల పలుకుల్ అతి మూర్ఖత్వము జాయకు చతురుడు సంజయుడి చెప్పిన విధము. ఈ సంజయుడు చెప్పిన మాటలన్నీ విన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడికి భయం పట్టింది. అప్పుడు దుర్యోధనుడు పిలిచిన ఆయన, ఈ సంజయుడు చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు విన్నావు కదా, ఎందరు మంది చెప్పినా నువ్వు వింటలేవు, నీ మూర్ఖత్వం నువ్వు ఇడిసబెట్టు. సంజయుడు ఏం చెప్పిండో ఆ మాదిరిగా నువ్వు నడు. విను బలములెన్ని కలిగిన అనవుగా విజయుణ్ణి గెలువా అమరుల వశమా రణరంగమిలలో గోరక సనుధర్మజు నిందు దెమ్మి సౌరగ పుత్ర. దుర్యోధన, వీరాది వీరులు ఎంతమంది ఉన్నప్పటికి కూడా రాజులందరినీ సైన్యమందరినీ కూడా నువ్వు తెచ్చుకున్నావు. వాళ్ళ లోపల వీరాది వీరులు ఉన్నప్పటికీ కూడా ఎందరు వీరులున్నా ఏది ఏమైనా కానీ అర్జునుని గెలటానికి ఆ దేవతల వశమే కావడం లేదు. దేవతలే గెలుస్తలేరు అర్జునుని మీద. మీరు ఎట్లా గెలుస్తారయ్యా? పో, ఈ యుద్ధమును మానుకో, నువ్వు ఆ ఉపలాభం వెళ్ళి ధర్మరాజుని దోలుకొని రా అని ఆ ధృతరాష్ట్రుడు తన కుమారుడు అయినటువంటి దుర్యోధనుడితోటి అంటున్నాడు. ఆ వాక్యము విని కురుపతి వేవేగము బలికే పురి వెడలియు ఇలన్ జీవించుట కంటే విపినము సేవించుట మేలు ఊరికి చెప్పకుడిచట. ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడు అంటున్నాడు, నాయన అలా దొరికొచ్చిన బదిలి మేము ఎక్కడికి వెళ్ళిపోతే నయం కాదా? అడవి లోపలికి పోయి తపస్సు చేసుకున్నది నయం. అక్కడ ఉంటే అడవిలో ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. నేను పిలువా అని అంటున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. సందేహము లేక తెలిపెదా కందనంబున జయము తుదకు కాని పోని ఇందిరావరుడేమన్నను రందేమిక మరియు లేదు రక్తితో వినుడి. ఏమనుమానం లేదు, నేను అక్కడికి వెళ్ళా ఆ ధర్మరాజుని తోలుకొని రాను, మేము యుద్ధమే చేస్తాం. ఆ పరమాత్ముడు ఆ కృష్ణమూర్తి ఏమన్నా మాట్లాడనియ్యవు, మాకేమి బాధ లేదు. కురునాథు వాక్యము విని అరదుగా కర్ణుండు బలికే అతి క్రోధమునా
మరి వృద్ధుల పలుకులింటెను నరులందాస్యమవ్వు నానా విధము. ఈ దుర్యోధనుడి మాటలు విన్నటువంటి కర్ణుడు చాలా కోపంతో అంటున్నాడు, ఈ ముసలోళ్ళ మాటలు వింటే నలుగుట్ల మనం నవ్వుల పాలైపోతాం. పార్థుని బలు సామర్థ్యము నా సముఖమందు మీరు వేయి తీర్లనుట, సార్థకమేమి కరణమున ఓర్తురానా శరములెల్ల ఒప్పుగా నొప్పులు. మాటి మాటికి అర్జునుడి యొక్క బలమును ఈడ మాకు తెలుపుతున్నారు. మేమేమన్నా తక్కువ వాళ్ళమని అనుకుంటున్నారా? ఎన్నో విధాలుగా పొగుడుతూనే ఉన్నారు వాళ్ళ మాటలు. ఏం సార్థకం లేదు మీరు వాళ్ళను పొగిడింది. ఆ యుద్ధ రంగం లోపల నా శరములను వాళ్ళు గలుగుతారా? నేను వేసిన శరాల దాటికి వాళ్ళు ఉంటారా అని కర్ణుడు చాలా కోపంతో సభ లోపల ఇట్లాంటిగా మాట్లాడుతున్నాడు. పాండవుల సైతము పరగ బలముల నెల్లా ఖండింతు మూర్తమునా కదరమందు, అండజవానుండట సాయముండిన దండివారైరేమి ధరల వారు. ఆ పాండవులతో సహా ఆలకాయ ఉన్నటువంటి రాజులను సైన్యమును సంవరిస్తాం. అండజవానుడు ఆ కృష్ణమూర్తి అక్కడ ఉంటే ఏమైనా చాలా గొప్పవాళ్ళైనా అనుకుంటున్నారా? వీరాది వీరులైనా అనుకుంటున్నా? ఎంతమంది సాయం ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేరు నన్ను అని కర్ణుడు కొంచెం ఘాటుగానే మాట్లాడుతున్నాడు. వీరభాస్కరిట్లనాగా భీష్ముడు, వీరభాస్కరిట్లనాగా భీష్ముడు వేగా బలికే సభలోనా, ఆరుడిగా మీరనే వాక్యంబులు ఆచర్యమునా కిలాలోనా, తెలియుడి గోగ్రానము ముందు, తెలియుడి గోగ్రానము ముందు ఏ విధమై వత్తిరోయిందు, వీరభాస్కరిట్లనాగా భీష్ముడు. వీరాది వీరుడు ఆ కర్ణుడు అన్న మాటలు విని భీష్మాచార్యుల వారు అంటున్నారు, ఆహా, నువ్వు మాట్లాడిన మాటలన్నీ నాకు విచిత్రం అనిపిస్తున్నాయి, నువ్వు అనే మాటలను చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాయి. ఇంతకుముందు గోగ్రానం లోపల మీరు ఎట్లయ్యా చిల్లు మరి అని ఇట్లాంటిగా దెప్పి పొడుస్తూ ఆ భీష్మాచార్యుల వారు కర్ణుడిని అంటున్నాడు. శకుని కర్ణుని మంత్రమూలము, శకుని కర్ణుని మంత్రమూలము చెడు కురూపతి సర్వంబు, అకలంకోడు పాండవుల రక్షకుడు, అకలంకోడు పాండవుల రక్షకుడు హరితాగొని చక్రంబు, నిలిచితే జీవించు నా బలము అజరుద్రాదులైన జయాము, శకుని కర్ణుని మూల మంత్రము. ఈ శకుని కర్ణుని ఏయంగా ఈ దుర్యోధనుడు చెడిపోతున్నాడు. ఒకవేళ ఆ పాండవ బలము క్షీణమైతే తప్పకుండా పరమాత్ముడు తన చక్రమును తీసుకొని యుద్ధం చేస్తే ఎవరన్నా ఉంటారా? వీళ్ళందరూ కూడా కౌరవులు ఉండరు, ఎవ్వరు ఉండరు, సైన్యం ఉండదు, రాజులు ఉండరు, ఎవ్వరు కూడా ఉండరు. ఇదంతా కూడా ఈ శకుని కర్ణుని ఈ మాటలు విని దుర్యోధనుడు చెడిపోతున్నాడు అని అంటున్నాడు. కాదు మీకు కల్పాంతమనగా, కాదు మీకు కల్పాంతమనగా కర్ణుడు కురుపతి తోరు. ఎవరన్నా అజరుద్రాదులు ఎవరు వచ్చినా కానీ ఆ పరమాత్ముడు వింటాడా? వినడు. అతనితో ఆ దేవతలు యుద్ధం చేస్తారా? చేయలేరు కదా అని ఇట్లాంటికంటే మీకు కల్పాంతమైన ఈ కల్పం అయిపోయినప్పటికీ కూడా మీకు జయం కలగది అని ఆ భీష్మాచార్యుల వారు అక్కడ అంటే ఆ కర్ణుడు ఏమంటాడు కదా, క్రోధంబున బలికెను గంగాత్ముడు, క్రోధంబున బలికెను గంగాత్ముడు కొని చాపము దురము నాను, ఉండగా నేను శరము
కొనిపోరాను చూచెదారనాము క్రోధంబున బలికే గంగాత్ముడు. ఆ కర్ణుడు అంటూ చాలా కోపంతో ఈ భీష్మాచార్యుల వారు యుద్ధరంగం లోపల ఉన్నప్పుడు మాత్రం నేను యుద్ధం చెయ్య, నేను బాణమును తీసుకోను, నేను ఇంకోరి మీద వెయ్య అని అంటున్నాడు. నేను చూసుకుంటానే చేస్తా యుద్ధం అని కర్ణుడు సభ నుండి చనిపాయా, అని కర్ణుడు సభ నుండి చనిపాయ. శిరాసనంబు సయ్యన విడిచి కని భీష్ముని కురు వీరుడు మనుజేసులు వినగ బలికే మహాక్రోధమునా. ఈ భీష్మాచార్యుడు ఉన్నంత వరకు యుద్ధరంగం లోపల నేను ఆ శాప బాణాలను తీసుకొని యుద్ధమును చెయ్యనని అప్పుడు తన యొక్క సింహాసనం విడిచబెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ భీష్మాచార్యుల వారిని చూసి ఈ దుర్యోధనుడు ఏమంటుడు కదా, పాండవ పక్షమై బలికేవు నీవు పలుమారు, నీ బలంబును చూసి నిజముగిందు సైన్యంబు గూర్చలేసేలుగా, మేమంత పూరి రిపుల ద్రుంచి పొందుగాను. నువ్వెప్పుడు చూసినా భీష్మాచార్యుల వారిని దుర్యోధన అంటున్నాడు. నువ్వెప్పుడు చూసినా కానీ నువ్వు పాండవులకాయే మాట్లాడతావు, అక్కడ ఉండే మాట్లాడతావు, వాళ్ళ పక్షమే నువ్వు. నీ బలమును చూసింత నేను ఊరుకున్నానా? నేను సైన్యమును రాజులను తోలుకచ్చుకున్నా. నువ్వు యుద్ధం చేస్తేమి చేయకపోతేమి మేమందరం కలిసి తప్పకుండా ఆ పాండవులను సంహరిస్తామని దుర్యోధనుడు అంటున్నాడు. కర్ణ దుశాసనుడు శకుని కథనంబు నందు నాకు సాయంబు ఇలా నరవరేణ్య, అగణితము పూరేరు అనుదినంబు పాండవులు ధన్యులని మీరు పలుకరాదు. కర్ణుడు దుశ్శాసనుడు శకుని ఆ యుద్ధరంగము లోపల అనుదినం నాకు సాయంగా ఉండి వాళ్ళు యుద్ధం చేస్తారు. మాటి మాటికి పాండవులు గొప్పవారు, పాండవులు ధన్యులు, పాండవులు పుణ్యాత్ములు ఇట్లాంటిగా మాట్లాడకాని ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని అంటున్నాడని ఆ వైశంపాయన మార్చి జనమే జయ భూపాలునికి తెలుపుతున్నాడు. తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.